రుద్రమాదేవి. రుద్రమదేవి అని నేను ప్రజల ధన మాన ప్రాణ ముఖ్యంగా ఆడవారి కోసం ఎంత కష్టానైనా ఓచుకుంటానని మీ అందరి కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఈ ప్రతిజ్ఞలో ఎంతో మంది ఆడవారికి రుద్రదేవుడిగా పరిచయం అయ్యాను. మా నాన్న గణపతి దేవుడికి పుత్ర సంతానం లేదు, అందుకే నన్ను మీ అందరికి రుద్రదేవుడిగా పరిచయం చేశాడు. పాలన కోసం పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఆఖరికి మన రాజ్యాన్ని గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న నా పాలనలో నేను మీ రుద్రమాదేవిని తెలిసింది. ఒప్పుకోలేరు కొంతమంది సామాన్యులు, దాన్ని ఒప్పుకోలేరు. నాకు కోపం వచ్చింది. మా నాన్న అలా నిలదీస్తుంటే ఎంతో బాధేసింది. అప్పుడు నేను అన్నాను, ఆడవారైతే ఏమవుతుంది, కష్టపడుతున్నాను కదా, పని చేస్తున్నాను కదా, మీ అందరి కోసం ఎంతో కష్టపడుతున్నాను కదా. అదే రాజు అని తెలిసినప్పుడు జయవాడు కొట్టిన మీరే నేను రాణి రుద్రమాదేవిని అని తెలిస్తే ఎందుకు నిలదీస్తున్నారు? నా ఈ మాటలతో సామంతుడు ఎదురు తిరిగారు. సహించలేకపోయాను. అప్పుడు నేను అన్నాను, ఆడవారైతే ఏమవుతుంది, వాళ్ళు ఎదురు తిరిగితే నేను భయపడలే. నాకు ఇదొక లెక్క. ముందుకు వచ్చాను, ముందడుగు వేశాను, మన రాజ్యం కోసం వచ్చాను, మన దేశం కోసం వచ్చాను, మనని మళ్ళీ కల్పించాను. నేను మీకు చెప్పేదల్లా ఏమీ లేదు. నేను మీకు చెప్పేదల్లా ఒక్కటే, ఆడవారిని ముందుకు రానివ్వండి, కష్టపడనివ్వండి, పని చేయనివ్వండి. నా పనుల్లో గోవా, అది కూడా ఒక నది గురించి సహించలేకపోయాను. అప్పుడు నేను అన్నాను, ఒక తల్లి పావుతాయి అన్న తమ్ముళ్ళం అక్క చెల్లెమైనప్పుడు ఒకే నీళ్లు తాగే వాళ్ళం, అన్న తమ్ముళ్ళం అక్క చెల్లెం కాలేమా? నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, అందరూ సుభిక్షంగా జీవించారు. నేను మీకు చెప్పేదల్లా ఏమీ లేదు. నేను మీకు చెప్పేదల్లా ఒక్కటే, ఆడవారిని ముందుకు రానివ్వండి, కష్టపడనివ్వండి. జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.